హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆష్. ఎంతో రుచికరమైన దొండకాయ నిల్వ పచ్చడి ఒక్కసారి తింటే మైమర్చిపోతారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కావలసినవి: దొండకాయలు, కళ్ళుప్పు, కారం, 125 గ్రాములు నానబెట్టుకున్న చింతపండు, 150 గ్రాములు నూనె, 1 టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు, 3 కరివేపాకు రెబ్బలు. 125 గ్రాములు చింతపండు నానేసుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుందాం అన్నమాట. సో ఒక బౌల్ తీసుకొని అందులో ఆ గుజ్జును వేసేసి ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యింది. ఇందులో మనం మెంతులు వేపుకుందాము. మెంతులు స్మెల్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్ గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. మెంతులు వేగిపోయినాయండి, పక్కన పెట్టుకుందాము. చింతపండు గుజ్జు పొయ్యి మీద పెట్టుకొని ఇందులో, ఇది గిద్ద గ్లాసు, దీనికి 125 గ్రాములు మెజర్మెంట్ పడుతుంది. ఈ గ్లాస్తోనే మనం ఉప్పు కారం అన్నీ కొలతగా తీసుకోవాలి. ఈ గ్లాస్తో 1 కప్పు కల్లుప్పు, అంటే ఈ గ్లాస్తో కల్లుప్పు సరిపోతుందండి. నిండుగా వేస్తాము. ఒక గ్లాస్ సరిపోతుంది కల్లుప్పు. ఇందులో వేసుకుందాము, ఉడికిపోతుంది. ఒకసారి కలదిప్పుకుందామండి. చింతపండు ఉడికిందేమో చూద్దాము. ఇంకొంచెం ఉడకాలండి, దగ్గరికి రావాలి చింతపండు. ఇప్పుడు నీళ్ళుగా ఉంది కదా, చూసారా? ఇంకొంచెం దగ్గరికి వస్తే మనకి అయిపోతుంది. చింతపండు రెడీ అయిందో లేదో చూద్దామండి. ఉడికిపోయిందండి చింతపండు గుజ్జు. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకొని పచ్చడి కలుపుకుందామండి. దొండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చివే మనము పచ్చడి పడుతున్నాము, నిల్వ పచ్చడి కదా, పచ్చివే పట్టాలి. కిలో డబ్బా అండి. ఇప్పుడు ఇందులో మనము దొండకాయలు కేజీకి కొలత తీసుకుందాము. ఇప్పుడు 1 కేజీ దొండకాయలు వేసుకుందాము ఇందులో. ఆ డబ్బా వచ్చేసరికి 1 కేజీ అండి. ఇది 1 కేజీ డబ్బా. దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలు పచ్చివే ఒక బౌల్లో వేసుకుంటున్నాము. గ్లాస్తో మనం ఇందాడ ఉప్పు తీసుకున్నాం కదండి, ఇప్పుడు కారం కూడా తీసుకుందాము. అదే గ్లాస్తో మనం ఇప్పుడు కారం తీసుకుందామండి. ఇప్పుడు అది అందులో వేసేసుకుందాము దొండకాయల్లో. ఇదే గ్లాస్లో 1/2 గ్లాసు, అంటే 1/2 గ్లాసు మనం మెంతిపిండి ఆవు పిండి పట్టుకొని ఉంచుకున్నాం కదా, అది వేసుకుందాము. ఒక 1/2 గ్లాసు మెంతిపిండి ఆవు పిండి అండి, కలుపుకుందాం ఇందులో. అదే వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒక 10 క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకుందాము. లైట్గా క్రష్ చేస్తే సరిపోతుందండి. చూసారా, నేను జస్ట్ లైట్గా క్రష్ చేశాను. అలా వేసుకుంటే సరిపోతుంది, ఆ ఫ్లేవర్ పచ్చడిలోకి వెళ్ళడానికి అన్నమాట. ఇందులో మనము ఉప్పు యాడ్ చేసుకోలేదు. ఆల్రెడీ మనము చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్నాం కదండి, అందులో ఉప్పు యాడ్ చేసాము. సో అందుకే ఇప్పుడు వేసుకోవసరం లేదు. ఇప్పుడు దాకా వేసుకున్నవి మొత్తం ఇందులో బాగా ఇనికిపోయేలాగా మనం మిక్స్ చేసుకుందాము. కలిసిపోయిందండి బాగా. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా యాడ్ చేసుకుందామండి, ఉడకపెట్టిన చింతపండు. ఇందులో ఉప్పేసి మనం ఉడకపెట్టుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి బాగా. దొండకాయలతో మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చండి. నిల్వ పచ్చడి, మామూలుగా రోటి పచ్చడి, పకోడీ, దొండకాయతో ఫ్రై, డీప్ ఫ్రై, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. టమాటా దొండకాయ కర్రీ కూడా చేసుకోవచ్చండి.
నెక్స్ట్ వీడియోలో అవి ఒక్కొక్కటి కుదిరినప్పుడు ఒక్కొక్క ఐటెం చేసి చూపిస్తాను. ఇప్పుడు అయిపోయింది, బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇందులో మనం తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. తాలింపుకి ఇది 150 గ్రామ్స్ ఆయిల్ అనమాట. 150 గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకుందాము. పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు చిటపట ఆనింది కదండి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. పచ్చడి కలిపేసుకుందాం. పచ్చడిలో తాలింపు వేసేసుకుందామండి. వాళ్ళకి ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, సో చూసి వేసుకోండి. నేనైతే 1 kg దొండకాయ పచ్చడికి 150 గ్రామ్స్ ఆయిల్ వేసాను. ఇది దగ్గర 3 నెలలు నిల్వ ఉండిద్దండి. ఫ్రిడ్జ్లో పెడితే 1 year అయినా నిల్వ ఉండిద్ది. సో ఫ్రిడ్జ్లో పెట్టిన కన్నా బయట ఉంటేనే ఎక్కువ బాగుండిద్ది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెడితే తాజాగానే ఉండిద్దండి. ఇప్పుడు ఎలా పట్టామో 1 yearకైనా అలాగే ఉండిద్ది. దొండకాయనే కాదండి, ఏ పచ్చడి అయినా సరే మనకి ఇయర్ మొత్తం ఉండాలి, అలాగే ముక్క ఒకేలా ఉండాలి, గట్టిగా కరకరలాడుతూ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. అది 1 year మొత్తం అలాగే ఉంటుంది. సో ఇది అయిపోయిందండి. మనం డిష్ అవుట్ చేసుకుందాము. మూడు నెలల పాటు నిలవ ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ది బెస్ట్ పిక్కిల్ అని మీరే అంటారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.